ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సర్వోత్తమ రెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్లో ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి సర్వోత్తమ రెడ్డి. మరి అజాత శత్రు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఇక్కడి నుంచి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల మద్దతు కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నారు. నేను సంగారెడ్డి, పటంచెరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి కలవడం కోసం కొంతమందిని వెళ్ళడం జరిగింది. మంచి మద్దతు సంపాదిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మాకు ఉన్నది. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాసనసభలో లేవనెత్తాలనేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 3 స్థానాలకు పోటీ చేస్తాం. ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతాను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.